ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతం ఉద్యోగుల భర్తీలో వివక్ష చూపుతున్నారని, ఉద్యోగ నియామకాల కోసం ఉద్యమం సాగిందని, నిరుద్యోగులు, విద్యార్థులు ఆత్మ బలిదానాలు, అమరుల త్యాగాలతో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని అన్నారు. గత ప్రభుత్వం 4 ఏళ్లకు ఓసారి నిర్వహించిందని, గ్రూప్ 1 పేపర్ లీకేజీతో రాష్ట్రం పరువు పోయిందని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటుతోనే 30,000 మంది నియామకాలు చేపట్టినామని మీడియా సమావేశంలో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మాట్లాడారు. వాస్తవంగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు విషయమే నిధులు, నీళ్లు, నియామకాలు. వాస్తవంగా ఈ 3 అంశాలకు సంబంధించి ప్రధానంగా ఉద్యమించింది విద్యార్థులు, నిరుద్యోగ యువత. అంటే వాస్తవంగా ఉమ్మడి రాష్ట్రంలో ఉద్యోగ నియామకాల పట్ల నిర్లక్ష్యం దావింపబడుతుంది. తెలంగాణ ప్రాంతం నిరుద్యోగ యువత వివక్షకు గురవుతుంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాబడినట్టయితే స్థానికతతో పాటు ఉద్యోగాల భర్తీకి ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందనేటువంటి ఒక భావనతో ఇవాళ విద్యార్థులే కానీ, నిరుద్యోగ యువతే కానీ ఉద్యమించడం, వాళ్ళ త్యాగాల ఫలితం ఏదైతుందో వాళ్ళ తెలంగాణ రాష్ట్రాన్ని మనం అది కార్యరూపం దాల్చడం. వాస్తవంగా 2014లో ఏ ఉద్యమ పార్టీగా భావించి టీఆర్ఎస్ పార్టీకి 2 పర్యాయాల అవకాశం కల్పించింది. 2014, 2018. అంటే దశాబ్ద కాలం 2 పర్యాయాలు ప్రభుత్వం ప్రజల అవకాశం కల్పించినా కానీ సరే రాష్ట్రం అప్పులో ఊబిలోకి నెట్టబడటం ఒక అంశం అయితే, ప్రధానంగా ఏ నిరుద్యోగ యువత త్యాగాలతో తెలంగాణ రాష్ట్రం కార్యరూపం కావడం జరిగిందో వాళ్ళ ఉద్యోగాల కల్పన పట్ల ఏదైతుందో పూర్తిగా నిర్లక్ష్యం చేయడంతో మనకి తెలియదు కాదు. లాస్ట్ ఇయరే డిస్సాల్ కమిటీ 193,000 ఉద్యోగాలు ఖాళీలు ఉండవని చెప్పని నివేదిక ఇచ్చినప్పటికీ కూడా మన ఉద్యోగాల కల్పనకు నిర్దిష్టమైన కార్యాచరణ రూపొందించలేకపోవటం, చివరికి పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రశ్న పత్రాలే లీక్ కావటం, అంటే బజార్లో అమ్మకానికి పెట్టడం, ఒక విధంగా తెలంగాణ పరువు పోయిందని చెప్పని చెప్పక తప్పదని చెప్పంటుంది. ఇవన్నీ ఫలితం వల్ల రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడటం, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ ఈ 6 మాసాల కాలంలో మనకు తెలియదు కాదు. గత ప్రభుత్వ హయాంలో నియామకాలు చేపట్టాలని ప్రక్రియ ఆరంభించినా కానీ నియామకాలు మాత్రం చేపట్టడం జరగలేదు. ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడటంతోనే 30,000 మందికి నియామకాలు కల్పింప చేయటం, 30,000 మంది నిరుద్యోగ యువతకి ఏదైతుందో వాళ్ళ నియామకాలు కల్పింప చేయటం, ఇవాళ గతంలో తలపెట్టిన డిఎస్సి ఏదైతుందో ఆనాడు 5,000 ఉద్యోగాల భర్తీగా డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తే దాన్ని 11,000కు పెంపు చేయటం, గత ప్రభుత్వంలో టెట్ నిర్వహణ కూడా నిర్లక్ష్యం చేయడం జరిగింది.